ఒక తమలపాకు తీసుకుమ్మా. ఆచంగదవాయ స్వాహ పంతులు ఆడ అది కంకణాల దారం సదా భార్యావనే హస్తో రక్షయామే. ఇగో ఆచమాన్ ఈ విధంగా అమ్మా ఇది పట్టుకో, చెంబు దగ్గర పెట్టు, తమలపాకు వదిలేసి నేను ఇచ్చాను అంచేతనే నా దగ్గర ఉంది ఇస్తాను. ఆమె చేతి అమ్మా ఆమె చేతులు కొద్ది నీళ్ళు వెయ్యి, ఆచంకేశవాయ స్వాహ తాగాలి, నారాయణాయ స్వాహ తాగాలి, మాధవాయ స్వాహ తాగాలి. ఇప్పుడు చేయగలుక్కో అదే హస్తయో రక్షయామే, కింద వదలండి. ఆచంకేశవాయ స్వాహ తాగండి, అంచేత గుడికి రావాలి వారం వారం. నారాయణ స్వాహ, మాధవాయ స్వాహ తాగండి. మళ్ళీ కడగండి, ఇప్పుడు కడుక్కోవాలి. దారం మారిపోయింది డిపార్ట్మెంట్. పూర్ణాధిపతే నమః. శ్రీ మహాగణాధిపతస్తయో ప్రక్షయామి. అక్షంతలు పట్టుకోండి. ఓం ఒక పుష్పం చేతులు పట్టుకోండి. ఓం వైవశ్వమంతరే గృహే జంబోద్ధేవ వరదవర్ష వరదగండి మేడో రక్షణ దిగ్భాదీశాన ముఖేశ ప్రదేశే వాయువత్తేవదం యత్రమాలే చాంద్రమాసే వైవశ్వమంతరే కలియుగే జంబోద్ధేవే భారతవర్షే భరతఖండే మేడో రక్షణ దిగ్భాదే క్రోధినా సంవత్సరే బౌల ప్రాంగవాసరే శ్రీ దేవాదేవతాభ్యో గురధ్యానావదవాసరే శ్రీ దేవతా గణపతి ప్రథమ కార్యాధ్యాన పూజ సాయంకాల పూజా ప్రారంభక్షోపాదిపదే యజమానస్యోపదే శ్రీమాన్ శ్రీమతి గోత్రవంశమ్యావాసరే శాశాల గోత్రనామధేయస్య దశరథానామధేయస్య అనితమ్మనామధేయస్యం అనీష్నామధేయస్య వృషికమ్మనామధేయస్యం మల్లమ్మనామధేయస్య మమాసా కుటుంబాన సపరివార సమేతస్య మమ అనుకోండి సహ కుటుంబాన సపరివార సమేతస్య క్షేమ ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య వృత్తి వ్యాపార అభివృద్ధి ధన కనకాది వస్తు వాహనాది వ్యవసాయ అభివృద్ధి అనుకూల ధర్మ మోక్ష ఫల ప్రీచద్ధం సిద్ధి బుద్ధి గణాధిపతి ఆరాధన ప్రథమ దేవత ప్రథమ కార్య ప్రథమ పూజ సర్వదా అధిష్ఠించు గణాధిపతి విఘ్నరాధ గణపతి పాదాల విందు శరణాల విందు శ్రీ మహాగణాధిపతి పాదాల శరణాల పుష్పాల విందు యజమానస్యోపదే క్షేమ ధైర్యోపద తమ ధర్మపతి అఖండ రాజలక్ష్మి సౌభాగ్యవతే చిరంజీవస్య విద్యానంద కటాక్షం ప్రాప్తే మమ ఉపాత్తుః. అస్మేధవర్ణోపద కలిసావర్ణోపద. ఆ కలిసి మీద కొన్ని అక్షంతాలు పసుపు కుంకము గంధము అవి కూడా వేయాల. ఒక పువ్వు తీసుకుని గంధం ఎక్కడ ఉంటుందో చూడండి. ఎక్కడ గంధం అంటే కలిపింది ఉంటుందమ్మా. కలిపారు చౌరస్తా గెలిపింది కానీ గంధం దాంట్లో తత్పురుషాయ విద్మహే కన్యాకుమారాయ ధీమహి తన్నో రూపాయ ధీమహి కలశా స్థాపయామి. కలశావరణే గంగే జగోదావరే సింధు కావేరి మధ్యప్రదేశే తుంగాభద్రే జలస్థానాధిపతే జలం యావరణోపదే పూజ ఆచరాధ్యానవదే అంగుష్ట ప్రణయావరణోపద. 5 సార్లు అక్షంతలు వేయాలి చెంబులో. ఓం గంగే జగోదావరి సింధు కావేరి మధ్యప్రదేశ తుంగభద్రే జలస్థానాపదే జల సంపూర్ణ వర్ణోపదే స్థాపయామి పూజయామి. ఆ నీళ్ళతో దాంట్లో ఒక తమలపాకు పెట్టండి. ఆ నీటిలో ఓం రాయండి. ఓం నీటిలో తమలపాకు పెట్టండి. అది ఓంకారం సంమిత్రోపదే నీటిలో పే రాయండి. పలకమంటే సదా పూర్వం సదా ప్రక్షోపద ఆయస్వదా పదంతానే గోపనంతం ప్రణత్త యాదో నమ శ్రీమాత్రే నమః. ఇప్పుడు శ్రీ రాయండి. శ్రీమాత్రే నమః. శ్రీవల్లభం తన్నమందే కందే రాజా ప్రసన్నాయే సాయనే సర్వదే రక్షాకరం శుద్ధోదకం సానం శుద్ధ ఆచమదే కలిసా స్థాపయామి అని చేయగొట్టుకోవాలమ్మా.
శుద్ధ వాసనావదే అపకరణ విఘ్నేశ్వరాధపద ఓ విఘ్నరాధ గణాధపద గంగా గోదావరి సింధు కావేరి మధ్య ప్రదేశే శిరసో సంపూర్ణ వర్ణ అవతా మీ భార్య శిరస్సు మీద కొద్ది నీళ్ళు విడిచిపెట్టు సదా పూజాధ్యాయులు నీ శిరస్సు మీద కొద్ది వేసుకో అపకర్మాధపద పూజా ప్రాపదం పత్రావరణోపదం తం ప్రణత్య ఆశిలో పదే పూర్ణాపద సదా పూర్ణాధపదే రక్షాధ్యానావదే సదా పూర్ణాధపదే నమః రక్షాగ్రాధిపతయే నమః. ఇక్కడ చెవి మీరు కాదు ఆయన కంకణం కొట్టమ్మ. రక్షాబంధనం మహాకంకణ ధారణాధిపతే రక్ష రక్షో మహాకంకణ ధారణాధిపతే సదా అస్తు. ఇది రక్షాబంధనం రక్షాధ్యానాపదే రక్ష రక్షో మహాకంకణం మహాజ్ఞాన మహాకంకణ పూర్ణాధిపతే నమః. ఇది రక్షాబంధనం తదా అస్తు. గణం చేపెట్టు కదా గణం చేయి లెఫ్ట్ హ్యాండ్ రక్షాబంధనం అక్కడ పెట్టాలి. గుడికి తోలట్లేదు మీదే తప్పు టైం సరిపోవట్లేదు గుడికి రా. రక్షాబంధన మహాగౌరీ గణాధిపతయే నమః. పాదాల శరణోల బిందు నమస్కారం చేసుకోండి. సదా పూర్ణాధిపతే నమః. శ్రీకంఠ రోమానావన శ్రీమాత్రే నమః. గంధం సమర్పయాదోవద అలంకార స్వామివారికి గంధం గుర్చి విడిచిపెట్టండి. కొద్దిగా పసుపు కూడా విడిచిపెట్టండి. అలాగే కుంకుమ విడిచిపెట్టండి. వస్త్రంబర అవనత్య పుష్పాలమాల వేశాం కదా 2 పూలు తీసుకుని ఇక్కడ పెట్టండి. పుష్పాలమాల యజమాల కనకమాల్యాం సూర్యమాల తులసాపత్ర సుగంధ పరిమ పుష్పం మేళ పదం నమస్కరోమి. చాలా జాగ్రత్త ఓకేనా. అలంకారంలో అవతే దీపం ధూపాధ్యాన దీపం చూపించు. దీపం గ్రాపయామి. దీపం సాక్షాత్ ధూపం చూపించు. నమః విఘ్నరాజాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ధనాదక్షిణాయ నమః. నీరంబరాయ నమః. స్కందగోత్రాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం మూషిక వాహనాయ నమః. ముక్కండి రూపణాయ నమః. ముల్లోక రూపణాయ నమః. వినాశకాయ నమః. ఓం విగ్రహ గణపతియే నమః. మధ్య గణపతియే నమః. సిద్ధి గణపతియే నమః. బుద్ధి గణపతియే నమః. వినాశ గణపతియే నమః. ఆజ్ఞ గణపతియే నమః. అభిహ గణపతియే నమః. రాజ గణపతియే నమః. రాజగుప్త్యాదాయ నమః. సర్వమోక్షాయ నమః. సర్వదదాయ నమః. ధనత్రాయ నమః. ధమ్రాత్యాయ నమః. అభివర్ణాయ నమః. లోకమాల్యే నమః. సర్వభూషిణే నమః. సర్వాధ్యానాయ నమః. మోసధ్యానాయ నమః. పరమవాసాయ నమః. లోకవర్ణే నమః. అభివర్ణాయ నమః. సిద్ధాయ నమః. బుద్ధాయ నమః. సర్వభీషే నమః. అభివర్ణాయ నమః. సదాపూర్ణాయ నమః. లోకమధ్యాయ నమః. సర్వక్షేత్రాయ నమః. అమధ్యాయ నమః. సర్వమోక్షే నమః. గురుధరాయ నమః. గిరిప్రియాయ నమః. గిరివాసాయ నమః. గిరిదక్షాయ నమః. గిరిదర్భాయ నమః. గిరిమోక్షపర్ణాయ నమః. లోకమాలాయ నమః. లోకవర్ణే నమః. నాశధ్యానాయ నమః. సర్వప్రియాయ నమః. సర్వదూరాయ నమః. సిద్ధ్యాబుద్ధే నమః. సిద్ధికర్మే నమః. నాసికరూపే నమః. భవధ్యే నమః. సర్వకారే నమః. అభివరే నమః. మమధ్యానాయ నమః. ధనవాదాయ నమః. కాందాయ నమః. కమలభూషే నమః. సర్వప్రియే నమః. కంఠాయ నమః. గిరిధరాయ నమః. గిరివాసే నమః. మూషికవాగాయ నమః. ముక్కందాయ నమః. పురభూషే నమః. సర్వధారాయ నమః. శ్రీ సిద్ధి బుద్ధాయే నమః. అది కాపాడు. శ్రీ వరసిద్ధి వినాయక గౌరీ పుత్రాయే నమః. కొబ్బరి చిప్ప మీద పురాణాయ స్వాహ. మధ్య మధ్య అమృతం నైవేద్యోపద తాంబూలభోగి వరసగల అమృతపానీయాత అమృత నైవేద్యోపద తాంబూలభోగి వరసగల అమృతపానీయాత చక్కెర నైవేద్యం మధురపానకం అమృతపానీయాత నైవేద్యం సమర్పయామి. ఓం పానాయ స్వాహ. ఓం పురాణాయ స్వాహ. పురాణాయ స్వాహ. అందరూ కూడా అటు తిరగండి. ఓం అపానాయ స్వాహ. పురాణాయ స్వాహ. అమృతాయ స్వాహ. 3 పాపాహం పాప సంహార పాపయోగం పాపకర్ణావద. అందరూ కూడా నేను చెప్పే మంత్రం చెప్పండి. మంత్రహీన క్రియాహీనం భక్తం శ్రీనివాసాయ మంగళాచార్యాయ గోవిందనాథాయ మంగళం. గౌరీ పుత్రాయ మంగళం. శ్రీనివాసాయ గంగనాథాయ గౌరీ పుత్రాయ ఆపాదమంగళం. నీలాజనం కళ్యాణాయ సింధూరుదాయ సర్వదా మంగళం. నీరాజనం పుండరే వృక్షాపాయ మంగళం. దేవతాయ మంగళం. సదాభోజాయ మంగళం. గోవిందనాథాయ మంగళం. నీకుందరుద్ధాగాయ మంగళం.
విఘ్నేశ్వర మంగళం గౌరీ కనయాయ నాగనాధిపతయే నమః. బలో బలో గణేశ మహారాజ్ కి బలో బలో గౌరీ పుత్రునికి బలో బలో శంకర పార్వతీ పుత్రునికి. ఆద్యం ఉందలే తీసుకో మారుతి. నువ్వు పట్టుకోరు ఏ కూర పట్టుకోరు ఏ కూర గిన్నె సైడ్ పెట్టద్దు ఎవరమ్మ డ్రింక్ ఆయుష్మాన్ భవాయువారోగ్య భవ ఐర్యా భవనుకూల కార్యకటాక్షం ప్రాప్తి విద్యాప్తి సిద్ధిరస్తు. నువ్వు కళ్ళు మీద ఆకేది ఓకే. అవి అబ్బాయిలేమో అవి అమ్మమ్మ దుడ్లు లేవు అవి పంతులు పెట్టింది పంతులు నాకు పెడితే అన్నది పెట్టి ఇరా పంతులు ఇక్కడ ఇయ్యాలే దీనికన్నా ముందు మరి ఇంకెవరు లేరు. మేము కూడా సరిపోదు. అదే ప్రథమ గణపతి కథ. అమ్మ అన్న నీమా చేతులు నాకు వెయ్యరా చేతులా మొక్కండి ఏం కాదు మొక్క ఆయుష్మాన్ భవాయువారోగ్య భవ ధనాధిపతి అనుగ్రహ కటాక్షం ప్రాప్తి. ఓకే అయ్యా